కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో చొప్పదండి మున్సిపల్ పరిధిలో అమృత్ పథకం కింద ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారు, మాజీ శాసనసభ్యురాలు శోభ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు ఇలా అందరం కలిసి ఈరోజు ఈ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. 2015లో ఈ అమృత్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. స్టార్టింగ్ లో దాదాపు 50,000 కోట్ల రూపాయలతోని ఈ అమృత్ పథకాన్ని అది ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దాని తర్వాత 2021లో సెకండ్ ఫేజ్ అమృత్ పథకాన్ని కూడా దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతో సహకారంతో నడిచేటువంటి పథకం అమృత్ పథకం. పట్టణాల అభివృద్ధికి సంబంధించిన పథకం ఇది అమృత్ పథకం. ఇది 2021లో మొదటి విడత 50,000 కోట్లతో ప్రారంభిస్తే సెకండ్ ఫేజ్ లో 2,99,000 రూపాయలను దీనికి కేటాయించడం జరిగింది. దేశవ్యాప్తంగా పార్కుల అభివృద్ధి, వాటర్ సంబంధించి, డ్రైనేజ్ సంబంధించి, ఇటువంటి పట్టణాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమం చేయడానికే ఈ అమృత్ పథకాన్ని ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు నాకు తెలిసి 2,30,00,000 కనెక్షన్స్ ఇచ్చినాం, వాటర్ కనెక్షన్స్. ఇప్పటివరకు 1,02,000 డ్రైన్స్ నిర్మించినాం. 2,400 పార్కులను అభివృద్ధి చేయడానికి దేశవ్యాప్తంగా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 857 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి ఈ అమృత్ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేటాయించడం జరిగింది. ఈరోజు సెకండ్ ఫేజ్ సంబంధించి తెలంగాణ ఈ కరీంనగర్ సంబంధించి కూడా మనం నిధులు కేటాయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి 6,800 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి మొదటి రెండవ విడత కలిపి 6,800 కోట్ల రూపాయలు కేటాయించినాం. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 856 కోట్ల రూపాయలను మనం కరీంనగర్ జిల్లాకు సంబంధించి కేటాయించడం జరిగింది. దానిలో చొప్పదండికి ఈరోజు 36,30,00,000 రూపాయలతోని ఈ అమృత్ పథకాన్ని ఈరోజు చొప్పదండి మున్సిపల్ పరిధిలో ఇలా గౌరవ శాసనసభతో కలిసి ఇవాళ ప్రారంభించడం జరుగుతున్నది. దీని ద్వారా సంప్ల నిర్మాణం కానీ, రిజర్వాయర్స్ కానీ, దాదాపు 46 కిలోమీటర్ల పైప్ లైన్ కానీ, దీంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 2,800 వాటర్ కనెక్షన్స్ దేశవ్యాప్తంగా 1,60,00,000 కనెక్షన్స్ ఇచ్చినాం. ఇవాళ చొప్పదండి ఇలా ప్రారంభించుకున్నటువంటి ఈ పథకం ద్వారా 2,800 వాటర్ కనెక్షన్స్, సంప్ల నిర్మాణం, రిజర్వాయర్ నిర్మాణం, 46 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం, ఇవన్నీ కూడా మనం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇస్తున్నాం. ఇవాళ మనకు తెలుసు, ఇవాళ 40% మంది ప్రజలు గ్రామాల నుంచి వచ్చి పట్టణాల్లో ఉంటున్నారు. ఇది రాబోయే రోజుల్లో 50% కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనకు తెలుసు, ఒక మనిషి ఒక్క రోజుకి ఒక అవసరం 130 లీటర్ల నీటి అవసరం ఉంటుంది. ఇలా ఇచ్చి ఇస్తాం 65 లీటర్ల నీరు మాత్రమే ఇస్తున్నాం మనం. కాబట్టి అందరికీ ఆ స్థాయిలో పెరిగిన జనాభాకి అనుగుణంగా మనం ప్రజలకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని, ఈ అభివృద్ధి పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ వాటాతోని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. కాబట్టి గతంలో దీన్ని నిధులు ఇవ్వడానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండే. గతంలో ప్రభుత్వం సహకరించలే దీనికి. ఇది గతంలో ఎప్పుడో నిర్మాణం కావాల్సి ఉండే. కనీసం అప్పటి ప్రభుత్వం దీనికోసం స్థలం కేటాయించడానికే మీనమేషాలు లెక్క పెట్టింది. ఇవాళ స్థలం కేటాయించడం జరిగింది, వెంటనే పనులు ప్రారంభమైనాయి. ఇప్పటికే ఈ 2,800 కనెక్షన్స్ అయిపోవాలి, 46 కిలోమీటర్ల పైప్ లైన్ అయిపోవాలి, సంప్ల నిర్మాణం, రిజర్వ్ అయిపోవాలి. స్థలం కేటాయించకపోవడం వల్లనే ఇన్ని రోజులు ప్రభుత్వం పనాగింది. కాబట్టి ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధిని చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి స్థలం ఇచ్చారు, వెంటనే పనులు ప్రారంభమైనాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసి ఇలా రాజకీయాలకు అతీతంగా ఈ చొప్పదండి నియోజకవర్గానికి ఇంకా అభివృద్ధి చేస్తాం. ఇలా సిఆర్ఎఫ్ రోడ్స్ కానీ, అమృత్ పైసలు కానీ, గ్రామీణ సడక్ యోజన పైసలు కానీ, ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, ఇవన్నీ కూడా మనం ఈ ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ, ఇవన్నిటి విషయంలో మనం ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇలా అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజులు కూడా ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం.
చొప్పదండి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వంలో సహకారంతో ఓ స్కీమ్ కింద ఈ చొప్పదండి పట్టణంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి నల్లా నీరు అందించాలనే ఉద్దేశంతో 36 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం 50%, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులతోటి ఈ స్కీమ్ను ప్రారంభించుకోవడం జరుగుతుంది. అతి తొందరలో ఈ చొప్పదండి పట్టణ ప్రజలకు సంబంధించి నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కాబోతుంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు మిషన్ భగీరథ స్కీమ్ కింద 1000 కోట్లు ఖర్చు పెట్టి ఏ ఒక్క ఇంటికి మంచినీరు అందించిన పాపాన పోలేదు. ఇవాళ ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని చెప్పి ఈ 2.0 స్కీమ్ కింద దీన్ని తీసుకురాబోతున్నాం. భవిష్యత్తులో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు రెండు సహకారంతో ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రతి స్కీమ్ కూడా తీసుకొచ్చి అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ఈ స్టేట్లోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అందరూ కూడా ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. థాంక్యూ.